ప్రభవా విభవా శుక్లా ప్రమోద ప్రజోత్పత్తి అంగీరస శ్రీముఖ భావ యువ దాత ఈశ్వర. నమస్తే అండి అందరికీను. శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. అయితే నేను మా తెలుగు సంవత్సరాలు ఇప్పుడు ఒక 10 వరకు చెప్పాను, 10-11 వరకు, 60 వచ్చు నాకు. అయితే నాలో చెప్పడం కాదండి, నేను ఈరోజు కొత్తగా ఏమేమి పెట్టుకున్నాను, ఎలా పెట్టుకున్నాను తర్వాత మీ అందరికీ ఒక్కసారి కొత్త విషయాలు చెప్పడానికి వచ్చానమాట. మరెందుకు ఆలస్యం, నేను మీ శోభనండి. తప్పకుండా లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యాపీగా ఉందండి, ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా కామెంట్ కూడా పెట్టారు. థ్యాంక్ యూ అమ్మా రాణి గారు, థ్యాంక్ యూ. ఉగాది అనగా మీకు అందరికీ యుగాది అని తెలుసు. మొదటి సంవత్సరం ఏమో ప్రభవ, ఆఖరి సంవత్సరం అక్షయ. అయితే ఈ మధ్యలో వచ్చే సంవత్సరాల్లో జరిగిన సంవత్సరం శ్రీ శుభకృతి నామ సంవత్సరం, అంటే 37 ముదిత వయసు అనమాట. శ్రీ క్రోధినామ సంవత్సరం ఏమో 38 అనమాట. ఒక సంవత్సరం అంటే మనందరికీ తెలుసున్నదే కదా, 6 ఋతువులు ఉంటాయి, ఇవన్నీ మీకు తెలుసును. అయితే మీకు తెలియని కొన్ని విషయాలు మాత్రం మీతో షేర్ చేయబోతున్నాను. చివరి వరకు చూడండి, తప్పకుండా కొత్త ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకుంటారు. అన్నిటికీ లెక్క ఉండేటట్టు మన మునులు, అదే ఋషులు ఎంతో ఓపికగా జరగబోయేది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఆ సంవత్సరం ఎలా వెళ్తుంది, ఆ సంవత్సరంలో ఉండే లాభాలేంటి, ఎంతమందికి లాభం, ఎంతమందికి నష్టం, ఏమేమి నష్టాలు ఉంటే ముందే జాగ్రత్త పడి ఎలాగ కేర్ తీసుకోవాలి, ఇన్ని ప్రికాషన్స్ చెప్పి పెద్దవాళ్ళు మనకి మన ఉగాది నాడు బ్రహ్మ సైతం మొదలుపెట్టే ఉగాది తలంటుకోవడం ఇవన్నీ మామూలే, పూజ చేసుకోవడం. అయితే మనకి ఉండే 27 నక్షత్రాలు, 12 రాసులు, 2 ఆయనాలు, 6 ఋతువులు, 12 నెలలు, ఇవన్నీ లెక్కలు కట్టే ఉన్నాయి కదా, ఎంత ఈజీగా చూడండి మనకి. అయితే ఈ లెక్కలలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము సాధారణ చదువుకున్నాం కదా, భూమి సూర్యుని చుట్టూ తిరగడాన్ని 1 రెవల్యూషన్ అంటాం కదా. ఆ రెవల్యూషనే స్టార్ట్ అయ్యే రోజు అనమాట సైంటిఫిక్గా చూస్తే. అయితే ఇందులో 6 months వన్ సైడ్, అంటే 6 నెలల కాలం ఒక ఉత్తరాయణం, 6 నెలల కాలం దక్షిణాయనం, ఇలా కానీ మనం మన దీంట్లో చదువుకున్నాము. అంతేకాదండోయ్, ఇది ఈ ముందు 6 నెలలు దేవతలు మెలకుగా ఉంటారటండి. అందుకని మనము ఉత్తరాయణంలో ఎన్నో పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాము. ఎందుకంటే దేవతలందరూ మేల్కొని ఆ వైకుంఠ ద్వారాలు తెరుచుకుని ఉంటాయని చెప్పి పూజ చేస్తుంటారు. ఇది చైత్రమాసంలోని వచ్చే శ్రీరామనవమి, ముక్కోటి ఏకాదశి, ఎన్నో మంచి రోజులన్నీ వస్తాయి కదా. ఎందుకంటే ఉత్తరాయణ శుభకాలంలో ఎన్నో చేస్తూ ఉంటాం మనము పుణ్యాలు. అందుకే మన మహాభారతంలో కూడా భీష్ములు వారు ముక్కోటి ఏకాదశి కోసం ఆగి ఆ రోజు ఆయన మృత్యు నుంచి ప్రాణం విడిచారటండి. ఎందుకంటే ఆ రోజు అంత గొప్పమైన రోజని. అలాంటి ఆ నెల, ఈ ఉత్తరాయణంలో వచ్చే ప్రతిరోజు ప్రత్యేకమైన రోజేనండి. ప్రత్యేకంగా శ్రీరామనవమి, సీతారామ కళ్యాణం, ఇలా ఎన్నో ఉంటాయి ఈరోజు. ఇవన్నీ ఉత్తరాయణంలో చేసుకుంటాం. ఉత్తరాయణ కాలంలో మనము తీర్థయాత్రలు కూడా చేయొచ్చు అన్నమాట. ఆ కాలం ప్రతిరోజు ఒక దేవుడి గుడికి వెళ్ళినా కూడా ఎంతో మంచిదే అంటారు. అయితే కాలగమనాన్ని బట్టి, మన శక్తిని బట్టి మనం దేవుణ్ణి ఏమాత్రం పూజించినా కూడా మనకి ఎంతో మంచి జరుగుతుంది. మన నమ్మకమే మన బలం. మనం నమ్మాలి, అంటే మన శక్తిని మనం నమ్మాలన్నమాట. శక్తి అనేది మనలోనే ఉంది, కానీ బయట నుంచి రాదు. ఆ శక్తిని నమ్ముకుని ముందుకు వెళ్ళాలి. శ్రీ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధంతో ఉండడం కాదు, క్రోధాన్ని జయించగలగడం. క్రోధాన్ని జయించగలిగి ముందుకు మంచి అడుగు ముందుకు వెయ్యడం అనేది క్రోధినామ సంవత్సరం స్పెషల్ అన్నమాట. కలియుగంలోని మనం పెద్ద పూజలు, యాగాలు, యజ్ఞాలు చేయలేం కనుక చిన్న పూజలు, అంటే మనకి శక్తి కొలది ఒక ఈశ్వర లింగాన్ని పెట్టి 2 చెంచాలు నీళ్లు పోసినా కూడా మనకి కరుణా కటాక్షం దొరుకుతుంది అని చెప్పి సృష్టించిన మొదటి రోజు ఈ ఉగాది రోజు.
సింపుల్గా చేసుకుంటే చాలండి, దేవుడు మన యందే ఉంటాడు. మీకు చెప్పే ఇంపార్టెన్స్ ఏంటంటే, కలియుగంలోని మనము దేవుణ్ణి 1000 విధాలా పిలవక్కర్లేదండి. చిన్న శివలింగం పెట్టుకుని ఒక చెంచాడు నీళ్లు పోసినా కూడా మనకి ఎంతో పుణ్యమటండి. ఇది చాలామంది చెప్పారు, మా వాళ్ళు చేస్తున్నారు కూడా. మీరు కూడా అలా చేసుకుని చక్కగా ఆరోగ్యంతో ఉండండి. ఎందుకంటే మేము అలా చేస్తున్నాము. చిన్న శివలింగాన్ని పెట్టి ఒక చెంచాడు నీళ్లు అట్లా పోసినా కూడా అదే ఎంతో ఫలితం ఇస్తుందటండి. శివ ఆరాధనకి మించి అకాల మృత్యు జయించాలన్నా ఆ శివుడి దయే ఉండాలి. అలాగే ధనధాన్యాలు కావాలన్నా శివుడి దయే కావాలి. కనుక అందరూ ఆ శివుణ్ణి పూజించండి. అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ శోభ.